హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఆలూని వాష్ చేసుకొని పొట్టు తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఎల్లిపాయలు 4 పచ్చిగా దంచుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ పీసెస్ వాటర్లో వేసి అందులో సాల్ట్ వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టి ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయండి. చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆలూ ఫ్రై అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆలూ ఫ్రై. చపాతీకి చాలా బాగుంటుంది. ఈ రైస్కి కూడా బాగుంటుంది. నేను డైరెక్ట్ ఆ వాటర్లో నుంచి తీసేసి ఆయిల్ ప్యాన్లో వేసేసాను. చూడండి, ఆలు అన్నీ వేసి కలుపుకోండి. ఇది వీడియో ఎందుకు కొంచెం షేక్ అవుతుందంటే అది నేను చేస్తూ వీడియో తీస్తున్నాను, అందుకే అది వీడియో కొంచెం కలుగుతుంది, షేక్ అవుతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇది తీసేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం టైం పడుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అది మొత్తం అడుగంటుతుంది. మిరియాల పౌడర్ ఇది. ధనియాల పౌడర్, చూడండి. ఇవి తీసుకొని వేరే సపరేట్ ప్లేట్లో పెట్టుకోండి. అది ఆలు ఫ్రై అయింది. నేను అందులోనే తాలింపు వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఎల్లిపాయలు దంచినవి వేసుకోవాలి. పచ్చి దంచాలి. కట్ చేసిన ఆనియన్స్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచండి. కావాలంటే మీరు వేరే ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. నేను దాంట్లోనే వేసాను. అయినా బాగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ ఉంటుంది ఈ ఫ్రై. కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు, ఫ్రై చేసిన ఆలు, ధనియాల పౌడర్, కారం రుచికి తగినంత వేసుకోండి.
సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఆలూ ఫ్రై రెడీ. దీన్ని ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది ఆలు. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫైనల్ లుక్.